తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. తెలంగాణలో బీసీ బంద్, బీసీల వ్యతిరేకం అండ్ అలాగే బీసీల ఆత్మగౌరవం ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పుకోవాలి. బీసీ రిజర్వేషన్ క్లియర్గా తెలుస్తోంది. నేను కొట్టినట్టే చేస్తా, నువ్వు ఏడ్చినట్టే చెయ్యి. నేను ఎన్నోసార్లు చెప్పా, ఇంతకు మించి ఏం చెప్పలేము. సో ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ ఆడినటువంటి డ్రామా ఏంటి అనేది మనకి క్లియర్గా ఇక్కడ కనబడతా ఉంది. ఎక్కడ కూడా హైకోర్టులో కేసు వేస్తున్నట్టు రేవంత్ రెడ్డికి ముందే తెలుసు. ఇంటెలిజెన్స్ నిఘాలను దాటి ఇవన్నీ దాటి రిజర్వేషన్ ఇస్తామని ఇవ్వకుండా మల సంఘాలతోటి ఓట్లు కేసు వేయించినారు అనేది జోరుగా ప్రచారం జరుగుతోంది. కాదు, వాస్తవం అనుకోవచ్చు. ఇవన్నీ చిన్నపిల్లల ఆటలు ఎప్పుడో చూసినాం. ఇవన్నీ అంటే రాజకీయ కోణంలో స్ట్రాటజీ. మెయిన్ పాయింట్ ఏంటంటే పంచాయతీ ఎన్నికలకు ఇమీడియట్గా వెళ్ళే ప్రసక్తి కనబడట్లే. ఎక్కడ కూడా ఇమ్మీడియట్గా పంచాయతీ ఎన్నికలకి వెళ్ళే దమ్ము, ధైర్యం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకు లేదు అంటే పాయింట్ నెంబర్ 1, నియోజకవర్గాల్లో ఎక్కడైతే పంచాయతీ ఎన్నికల్లో నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఎమ్మెల్యేకి ఫండ్ లేదు. పంచాయతీ శాఖ ప్రశ్నార్థకంగా ఉంది. సరే, నిధులు లేవు పక్కన పెడదాము, నియోజకవర్గాలకు ఫండ్ లేదు పక్కన పెడదాము, పంచాయతీలకు బిల్స్ ఇవ్వలేదు, సర్పంచ్లకు బిల్స్ ఇవ్వలేదు, ఏ రకంగా చూసినా అన్నీ కూడా చెంప పగలగొట్టే సమాధానాలే కనబడుతున్నాయి. ఇకపోతే పాయింట్ నెంబర్ 2, కాంగ్రెస్ పార్టీ ఏ మూలాల మీద సంక్షేమ పథకాలు తయారు చేసింది? వీళ్ళు ఒకటిస్తే మేము 10 ఇస్తామని చెప్పింది ఏకంగా. అంటే ఆర్థిక మూలాలు ఏందో తెలియదు, దాన్ని ఏది కూడా వీళ్ళు స్క్రూటినీ చేయలే. ఏదో సునీల్ కనుగోలు చెప్పిండట, వీళ్ళు మాట ఇచ్చిండ్రట అన్నట్టు 420 హామీలు ఏవైతే 420 హామీస్ ఉన్నాయో, ఈ 420 హామీస్ కూడా ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే ఎక్కువ కూడా రూరల్ ఏరియాస్, అంటే ఏదైతే విలేజ్ పంచాయతీ ఊర్లలో ఈ రైతు బంధు కావచ్చు, లేకపోతే ఏమంటాం మనం తులం బంగారం కావచ్చు, మహిళలకు పెన్షన్ 2500 కావచ్చు, ముసలోళ్ళ పెన్షన్ కావచ్చు, ఒంటరి మహిళ పెన్షన్ కావచ్చు, వికలాంగుల పెన్షన్ కావచ్చు, అట్లాగే ఆశా వర్కర్లు కావచ్చు, లేకపోతే మన మున్సిపల్ కార్మికులు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. విఆర్ఓలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నది. సో మరి ఇప్పుడు ఏం చేయాలి? ఈ 420 హామీల్లో ఉచిత బస్సు తప్ప మిగతావన్నీ తుస్సే. ఆ ఉచిత బస్సు వల్ల గవర్నమెంట్ ఒరిగేదేం లేదు. ఒకనొక మంత్రి వచ్చి అంటాడు ఉచిత బస్సు అద్భుతం, ఉచిత బస్సు వల్ల తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది అని. నా క్వశ్చన్ ఏంటంటే, జనరల్గా చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటివి ఎంకరేజ్ చేయరు. కానీ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టో, లేకపోతే నక్కని చూసి పులిని వాత పెట్టుకున్నట్టో, పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం మనం విన్నాం, కానీ నక్కని చూసి పులి వాత పెట్టుకోవడం ఫస్ట్ టైమే వింటున్నాను నేను. ఎందుకని? ఇక్కడ తెలంగాణలో అమలు చేసిరని చెప్పి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉచిత బస్సు ఇచ్చారు. ఇక్కడ ఎట్లా కొట్టుకుంటారు, అక్కడ అట్లా కొట్టుకుంటున్నారు. ఎందుకు ఇచ్చిరో తెలియదు. ఆల్రెడీ జగన్ హయాంలోనే విపరీతమైనటువంటి సంక్షేమ పథకాలు, అందరికీ ఉచితాలు ప్రకటించి ప్రజలందరినీ కూడా బద్దకిష్లను చేసేది గవర్నమెంట్. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉచిత బస్సు కూడా అక్కడ కొనసాగుతోంది. సో ఏ రకంగా చూసినా తెలంగాణలో ఇవన్నీ కూడా ఫెయిల్ అవుతూ వచ్చినాయి. ఓకే, మరి ఏం చేయాలి? ఎన్నికలకు పోవాలంటే సర్పంచ్లకి నిధులు లేవు, ఊర్లలో ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉంది. దానికి తోడు బెల్ట్ షాపులను ప్రకటించిండ్రు. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే మేము బెల్ట్ షాపులను నిర్మూలిస్తాం, గల్లీకో బెల్ట్ షాప్ అయింది అని చెప్పి ప్రచారం చేసిందో, ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ బెల్ట్ షాపులకు విచ్చలవిడి టెండర్లను ఆఫర్ చేస్తూ ఉంది. విచ్చలవిడి టెండర్లను. ఇకపోతే మా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదు. మా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదు, అధోగతి పాలయ్యారు ఈ విషయంలో వాళ్ళు. ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే, సరే నిరుద్యోగ భృతి లేదు, వాళ్ళందరూ కూడా వాళ్ళ మూలాలంటే వాళ్ళ ఊర్లలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళే, వాళ్ళు తలుచుకుంటేనే ఊరూరు చాటింపేస్తేనే
మీరు అవ్వా అయ్యా ఎవరికి కూడా మీరు ఓట్లు వేయద్దు, బీఆర్ఎస్కి కాంగ్రెస్కి వేయాలని బస్సుల తిరిగి గజ్జగట్టి పాట వాడి నిరుద్యోగులందరూ కూడా ఏకమై ఏకతాటిపైన ప్రచారం చేస్తే వీళ్ళని వెన్నుపోటు ఓడిచి నట్టెంట ముంచిండ్రు. ఏది చక్కగా ఉన్నది చెప్పండి? ఏది చక్కగా లేదు, ఏది కూడా జరగలేదు. దానికి తోడు సామాన్యుల గుండెల్లా బుల్డోజర్ దింపిండ్రు, ఉన్నోళ్ళ గుండెల్లా ఏం లేదు. ఒకవేళ ఉన్నోడు గుండెకి దెబ్బ తగిలినా హాస్పిటల్కి పోయి స్టంట్ వేసుకుంటాడు, అవునా కదా? కానీ లేనోళ్ళు మళ్ళీ గవర్నమెంట్ ఆసుపత్రికే పోవాలి, అక్కడ ట్రీట్మెంట్ ఇస్తే తీసుకోవాలి, లేకపోతే లేదు. లేనోడి ఇల్లు కుల్లగొడితే, ఇల్లు డిమాలిష్ చేస్తే ఆక్సిజన్ పోతుంది వాళ్ళకి, అంటే అంత ఇబ్బందికరంగా మారుతుంది వాళ్ళకి. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని చెప్పండి, 360 degrees యాంగిల్స్లో ఏది జరిగింది? ముఖ్యంగా అరే షావ్యా ఎట్లా మర్చిపోయినావు నువ్వు? అసలు తెలంగాణ ఉద్యమం లేకపోతే ప్రత్యేక రాష్ట్రం ఎక్కడిది? మా ఉద్యమకారులు లేకపోతే మొదటి ముఖ్యమంత్రి ఎడికెళ్ళి వచ్చిండు, రెండవ ముఖ్యమంత్రి ఎడికెళ్ళి వచ్చిండు. మా తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తానన్న రేవంత్ రెడ్డి ఏమైపోయిండండి? ఎన్నడన్నా ఉద్యమకారులను పిలిపించుకొని మాట్లాడిండా? వాళ్ళు ఏం చేసిండ్రో వీళ్ళు ఇంతకన్నా దారుణాలు చేస్తున్నారు, అంతకన్నా ఎక్కువ దారుణాలు చేస్తున్నారు. ఇవన్నీ అడగాల్సింది ఎవరు? బీజేపీ. మళ్ళీ బీజేపీ ఏం చేస్తుంది? నెత్తి మీద తడిగుడ్డు వేసుకొని కూర్చుంటుంది. అంటే వీళ్ళందరి గుండెల్లో గుణపం దింపాలంటే ఒక సరికొత్త ప్రజానాయకుడు రావాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణకు. మా ఉద్యమకారులను మర్చిపోయాడు. ఉద్యమకారులకు మేము ఏం చేస్తాం? ఇంటికో ఉద్యోగం ఇస్తాం, 250 గజాల స్థలం ఇస్తాం. మా రేవంత్ అన్న, రోహిణ్ రెడ్డి, ఫహీమ్ ఖురేషి, ఇంకోరు కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, ఇంకేవో రెడ్డిలు ఉన్నాయి అబ్బా నాకు గుర్తొస్తలేదు, జగదీష్ రెడ్డి, వీళ్ళందరూ పంచుకుంటున్నారు భూములు. వీళ్ళందరూ భూములు పంచుకుంటున్నారు. కోట్లల్లో ఎక్కడెక్కడ లిటిగేషన్ ల్యాండ్స్ ఉన్నాయో దాంట్లో వేలు పెట్టాలి, పంచాయతీలు పెట్టాలి, మేనేజ్ చేయాలి, ఫోర్జరీ సంతకాలు చేయాలి, అడ్వకేట్ జనరల్ని కానీ ఇంకోరినో మేనేజ్ చేసుకుంటుండాలి. మేము గవర్నమెంట్లు ఉన్నాం. అసలే మేము అంతకుముందు కూడా రేవంత్ రెడ్డి ఏం చేస్తుండే? రియల్ ఎస్టేట్ చేస్తుండే. రిటైర్డ్ అయిన ఎంఆర్ఓలను ఆయన ఒక ఆఫీస్ పెట్టి రిటైర్డ్ అయిన ఎంఆర్ఓలకు జీతం ఇచ్చి ఆర్టీఐ యాక్ట్ లేసి ఎరలేసి బ్లాక్మెయిల్ చేసి తెచ్చుకుంటుండే పైసలు. అదే స్ట్రాటజీ ఒక ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు. అప్పుడు కూడా ఈ కలెక్షన్ బ్యాచ్ అంతా ఎవరు? రోహిణ్ రెడ్డి. వీళ్ళందరూ కలిసే కదా ఏది చేసినా. రేవంత్ రెడ్డి, జానారెడ్డి కొడుకులు ఇద్దరు, రోహిణ్ రెడ్డి, ఫహీమ్ ఖురేషి. కాకపోతే అప్పుడు సబితాందర్ రెడ్డి కొడుకు కార్తిక్ రెడ్డి ఉండే. ఇప్పుడు ఉన్నారా, వెనకపొంటి మాట్లాడుకుంటున్నారా, అది వేరే విషయం. కానీ ఈ 5గురు కలిసి ఒక భూమి మీద ఏరేస్తే, స్కెచ్ చేస్తే అది మంచిగా సఫలీకృతం అయ్యేది అన్నట్టు. సో ఇప్పుడు ఇదే గ్యాంగ్ మళ్ళా ఫీల్డ్ మీద ముఖ్యమంత్రి రేవంత్ అన్న నకతొక తొక్కొచ్చిండు కాబట్టి మళ్ళీ దానికి ఒక బ్యాక్గ్రౌండ్లో పాట, ఊరికనే రాలేదు రబ్బై కూర్చున్న సీటు అని ఒక పాట. ఎందుకు వస్తుంది? ఊరికనే రాదు. ఊరికే వచ్చిన సీటు జనాలు ఉరికిచి కొట్టే వరకు అట్లనే పాలన చేసేటట్టు ఉన్నారు. సారీ టు సే దిస్ రేవంత్ అన్న, అన్నీ ఎరికనే. రోహిణ్ రెడ్డి ఏం చేస్తుండో తెలుసు, మీ తిరుపతి రెడ్డి ఏం చేస్తుండో తెలుసు, మీ కొండల్ రెడ్డి ఏం చేస్తుండో తెలుసు, మీ జగదీష్ రెడ్డి ఏం చేస్తుండో తెలుసు. కానీ ఏం చేస్తాం? ఏం చేయగలుగుతాం? ముఖ్యమంత్రి తమ్ముళ్ళు అన్నదమ్ములు అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు అందరు సంతోష్ అంటుర్రు కానీ కేసీఆర్ సంతోష్ గ్రిప్లు ఎట్లున్నాడో నువ్వు కూడా వీళ్ళ గ్రిప్లకు పోయినావు. ఇక నీకు వాళ్ళకి తేడా ఏమున్నది? అప్పుడు కేసీఆర్ ముఖం చూపించి సంతోషు వీళ్ళందరూ దోచుక తింటుండే. ఓకే, ఇప్పుడు నీ బొమ్మ కూసబెట్టి నీ కుర్చీని చూపించి నీ అన్నదమ్ములు, నీ రోహిణ్ రెడ్డి, నీ ఫహీమ్ ఖురేషి దోచుక తింటుర్రు. పెద్ద తేడా ఏం లేదు, నీకు వాళ్ళకి ఏం తేడా లేదు. అట్లీస్ట్ అక్కడ నలుగురు ఉండే, ఇక్కడేమో ఇక 10 మంది చింతన చేరిండు. ఇక నీదొక బాధ, ఆ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది ఇంకో బాధ. 1000 కోట్లు ఇచ్చిండు, 2000 కోట్లు రాబట్టుకోవాలి. ఇంకంతకన్నా ఎక్కువ స్వాహా చేస్తుండు, రెవెన్యూ తెచ్చుకుండు. ఎందుకు రెవెన్యూని తెచ్చుకుండు?
రాఘవ కన్స్ట్రక్షన్స్ ఉంది కాబట్టి రెవెన్యూల భూములు నొక్కాలే, వాళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీ టర్న్ ఓవర్ పెరగాలి. చిన్న లాజిక్ ఇక్కడ. లాజిక్ అంటే ఏం చేస్తున్నారు మీరు అంటే తెగేదాకా లాగుతున్నారు, దారాన్ని తెగే వరకు లాగుతున్నారు. అది లాగి 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 ఏమవుతుంది మీకే తెలియాలి ఏమవుతుందో. మీకు కూడా అర్థమైపోయింది. ఇక మళ్ళీ వచ్చేసారి మేము గెలవము, ఎవరు గెలుస్తారో తెలియదు, ఎవరు గెలిపేవారు అనేది పక్కన పెడదాం. కానీ మళ్ళీ వచ్చేసారి అయితే మీరు గెలవరు, గెలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాడు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు అరే ఉన్నదంతా సదురుకుందాం, దోచుకుందాం, మళ్ళా మనము అయితమో లేదో. తెలంగాణ 2వ ముఖ్యమంత్రి అని చరిత్రలో అయితే ఉంటుంది. కానీ ఆ చరిత్ర వెనకాల గ్రోక్ని అడిగినా, ఫ్యూచర్లో ఎవడన్నా చాట్ జీపీటీ అడిగినా తెలంగాణ 2వ ముఖ్యమంత్రి ఏం చేసిండ్రని అయితే పబ్లిక్ని దోచుకదిన్నాడు. వాళ్ళ అన్నదమ్ములు మొత్తం ఫీల్డ్ మీద పడ్డారు, ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నారు, గన్నులు పెట్టి డెన్నులు పెట్టి. ఓకే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 4th సిటీ దగ్గర ఏం జరుగుతుంది, ఈ పొంగులేట ఏం చేస్తుండు, స్టోరీ మొత్తం మీ చుట్టే తిరుగుతుంది. ఆ మీనాక్షి నటరాజన్ ఎందుకు వచ్చిందో తెలియదు. ఢిల్లీ నుంచి వస్తే వచ్చింది, మామూలుగా వచ్చిందా, ఫ్లైట్లో వచ్చిందా, దీపాదాస్ ముంచి వచ్చినట్టు ట్రైన్లో వచ్చింది. ట్రైన్లో వస్తే మాలాంటి వాళ్ళం మేమే అబ్బో చాలా గ్రేట్ మీనాక్షి నటరాజను, చప్పట్లు కొట్టండి అయ్యా, షిట్కలు వేయండి అయ్యా, చూడండి ఇటువంటి ఇన్ఛార్జ్ ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. మీనాక్షి నటరాజన్ ట్రైన్లో వచ్చింది, ఎక్కడ కూడా ఫ్లెక్సీలు పెట్టద్దని చెప్పింది, తన లగేజ్ తనే మోసుకుంది, హైదరాబాద్కి వచ్చింది. ఏరి పారేస్తుంది కాంగ్రెస్లో పార్టీల కార్యకర్తలకు న్యాయం చేస్తుంది అనుకొని ఓయిగా చెప్పినాం చూడు. ఇప్పుడు ఏమైంది? మీనాక్షి నటరాజన్ ఏం చేస్తున్నారు? అధికారంలో ఇష్టం వచ్చినట్టు మీరు దోచుక తింటా ఉంటే మీనాక్షి నటరాజన్ ఏం చేస్తున్నారు? పైసలు పంపిస్తున్నారు ఢిల్లీకి, అదొక బాధ మళ్ళా. సో ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా, అందుకని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే రౌడీ షీట్లు. ఏమవుతుంది? రౌడీ షీట్లు నీ మీద లేవా రేవంత్ అన్న? రేవంత్ రెడ్డి, మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద రౌడీ షీట్లు లేవా? 86 కేసులు ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 86 కేసులు ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితులలో ఎవరు భయపడతారు? ఈ మధ్యలో సర్వసాధారణం అయిపోయింది కేసులు అనేవి. రేపటి రోజున మీ సొంత ఊరైనటువంటి కొండారెడ్డిపల్లిలో, రేపటి రోజున ఎక్కడైతే కొడంగల్ నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యే అయినారో ఈ 2 నియోజకవర్గాలు, సారీ మీ కొండారెడ్డిపల్లి కావచ్చు, గ్రామం కావచ్చు, మీ 2 నియోజకవర్గాలు కావచ్చు, మరి అక్కడ పంచాయతీ ఎన్నికల్లో ఏ పంచాయతీలు వస్తాయి, మీ సొంత నియోజకవర్గాలను గెలిపించుకోవడానికి ఏ రకంగా ఇబ్బంది పడాలి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు, వికారాబాద్ జిల్లా కావచ్చు, ఏ రకంగా మీరు ముందడుగు వేస్తారు, వీటన్నిటికి కూడా శతవిధాల మీరు శతమతం అయిపోతున్నారు. రీజన్ ఏంటి? పంచాయతీలకు వెళ్ళే దమ్ము లేదు. ఇవన్నీ ఎందుకంటే విఫలమైపోయినాయి. పంచాయతీలలో నిధులు లేవు, ఒక్క రూపాయి ఇస్తలేడు, ఉద్యమకారులకు భూములు ఇస్తా అన్నాడు ఇవ్వలే, వాళ్ళ ఊసే లేదు, యువ వికాసం లేదు. ఓకే, సో ఇవన్నీ ఉన్నాక రేవంత్ అన్న పంచాయతీ ఎన్నికలకు పోయే ధైర్యం కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? ఒకవేళ చేసినా గెలుస్తుందా? నువ్వు ఎన్ని సర్వే రిపోర్ట్లు చేసుకున్నా అక్కడో ముక్క ఇక్కడో ఒక ముక్క సర్వే చేయకపోయినా చేసినా అని చెప్పి అబద్ధం చెప్పి నీ భజనా మండలి భజన కొడుతుంది. జై రేవంత్, జై జై రేవంత్, ఇగో ఇట్లుంది నీ పాలన అని చెప్పి. నీ పక్కనున్న పిఏలా జైపాల్ రెడ్డి, ఎందుకని జైపాల్ రెడ్డి భజన చేయకపోతే ఆయనకు పైసలు రావు, అయోధ్య రెడ్డి భజన చేయకపోతే ఆయనకు పైసలు రావు, నీ సీఎంఓలో నీకు భజన చేయకపోతే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఏం చేయాలిగా? భజన మండలి చిట్కెలు వేసి మరి నీకు భజన చేస్తారు.